హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెట్ తెలంగాణ సెట్ నోటిఫికేషన్ పడడం జరిగింది కదా. అందులో మనకి ప్రీవియస్ పేపర్ రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో అది చూద్దాము. ఓకేనా. ఇది వచ్చేసి మనకి 2023లో జరిగిన సెట్ ఉంది కదా, ఆ పేపర్ అన్నమాట. వన్ ఆఫ్ ద లైఫ్ సైన్స్ పేపరు. అందులో మనకి ఇది వచ్చేసి ఫస్ట్ పేపర్. ఓకేనా. ఫస్ట్ పేపర్లో మనకి టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ స్టడీస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇదన్నమాట. ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా. ఆ 50 క్వశ్చన్స్ క్యారీ 100 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్ అన్నమాట. ఇప్పుడు ఆ 50 క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రియర్ టు టీచింగ్ ద టీచర్ డస్, బోధనకు ముందు ఉపాధ్యాయుడు చేసేది ఏమిటి అని అడిగారు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, లక్ష్యాలను గుర్తించడం. ప్రిపరేషన్ ఆఫ్ టీచింగ్ లెసన్ ప్లాన్, బోధనా పాఠ్య ప్రణాళికను తయారు చేయడం. విద్యార్థుల ఆసక్తులను తెలుసుకోవడం. నో ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఆల్ ఆఫ్ ద ఎబోవ్, పైవన్నీ యూ. ఓకేనా. దీని ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద ఎబోవ్. ఫోర్త్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. లక్ష్యాలను గుర్తించాలి, బోధనా ప్రణాళికను తయారు చేసుకోవాలి, విద్యార్థుల ఆసక్తులు అంటే స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కూడా తెలుసుకోవాలి. ఓకేనా. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ ద సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ లీస్ట్ కంట్రిబ్యూట్ టు ఎఫెక్టివ్నెస్ ఆఫ్ టీచింగ్ అంటే క్రింది వానిలో బోధనను ప్రభావవంతంగా ఉంచడానికి దోహదపడే కారకాల్లో అత్యల్ప ప్రాధాన్యత గలదేది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి పేపర్ 1కి మాత్రమే, అంటే ఫస్ట్ జనరల్ స్టడీస్ ఉంది కదా, అంటే టీచింగ్ యాప్టిట్యూడ్ ఇవన్నీ ఉన్నాయి కదా, పార్ట్ ఏకి మాత్రమే తెలుగు మీడియం ఉంటుంది. పార్ట్ బికి తెలుగు మీడియం లేదు. ఓకేనా. అది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఆప్షన్స్ చూద్దాం. టీచర్స్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఉపాధ్యాయుల విషయ పరిజ్ఞానం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ ద టీచర్, ఉపాధ్యాయుల భావప్రసార నైపుణ్యాలు. విద్యార్థులతో ఉపాధ్యాయుడికి గల వ్యక్తిగత సంబంధాలు. టీచర్స్ పర్సనల్ కాంటాక్ట్ విత్ స్టూడెంట్స్. టీచర్స్ కాంపిటెన్స్ ఇన్ మేనేజింగ్ ద క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్. తరగతి గది నిర్వహణలో ఉపాధ్యాయుని సామర్థ్యాలు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థులతో ఉపాధ్యాయునికి గల వ్యక్తిగత సంబంధాలు. ఓకేనా. రైట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ టు, రూపణ మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అడిగారు. గ్రేడ్ స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్కమ్స్, విద్యార్థుల అభ్యసన ఫలితాలను గ్రేడింగ్ చేయడము. యాక్సలరేట్ స్టూడెంట్స్ లెర్నింగ్ పర్ఫార్మెన్స్, విద్యార్థుల అభ్యసన నిష్పాదనను వేగవంతం చేయడం. చెక్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ గ్రాఫ్, విద్యార్థుల నిష్పాద రేఖాచిత్రాన్ని పరీక్షించడం. ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ టు టీచర్ ఎఫెక్టివ్నెస్, ఉపాధ్యాయుల సామర్థ్యాల ప్రభావితానికి పరిపుష్టినివ్వడం. ఓకేనా. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్. ఇక్కడ కీ చూడండి, 4th ఉంది. ఓకేనా. నేను ఇక్కడ మీరు గ్రీన్ మార్క్ ఉన్నవి కాదు, గ్రీన్ మార్క్ ఉన్నవి మనం పెట్టినాయి. ఇది వచ్చేసి మనకి రెస్పాన్స్ షీట్ అన్నమాట. గ్రీన్ మార్క్ ఉన్నవి మనం పెట్టినాయి. ఇక్కడ కీ చూసుకోవాలి, కింద ఇస్తారు ఎవ్రీ క్వశ్చన్కి, ఇది చూసుకోండి. ఓకేనా. ఉపాధ్యాయుల సామర్థ్యాల ప్రభావితానికి పరిపుష్టినివ్వడం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్రింది వానిలో బోధనను అత్యల్పంగా ప్రభావితం చేసే కారకం ఏది. ఓకేనా. తక్కువ ఎఫెక్ట్, టీచింగ్ మీద లీస్ట్ ఎఫెక్ట్ చూపించే ఫ్యాక్టర్ ఏది అని అడుగుతున్నారు. బోధన పట్ల ఉపాధ్యాయుని వైఖరి, ఉపాధ్యాయుని జీవిత చరిత్రకు సంబంధించిన సమాచారం, ఉపాధ్యాయుని స్వయం ప్రభావశీలత, నిర్వహణ మరియు పర్యవేక్షణలో ఉపాధ్యాయుని నైపుణ్యం. ఇవన్నీ ఎఫెక్టివ్గా ఉంటాయి. కానీ టీచర్స్ సెల్ఫ్ ఎఫిషియన్సీ, ఉపాధ్యాయుల యొక్క స్వయం ప్రభావశీలత అనేది లీస్ట్ ఎఫెక్ట్ని చూపిస్తుంది లెర్నింగ్ మీద. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద బెస్ట్ వే ఫర్ ప్రొవైడింగ్ వాల్యూ ఎడ్యుకేషన్ టు స్టూడెంట్స్ ఈజ్ త్రూ, విద్యార్థులకు విలువల విద్యను అందజేయడానికి అత్యంత మెరుగైన విధానం ఏది అని అడుగుతున్నారు. విలువలపై ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం, ఆధ్యాత్మిక గ్రంథాలపైన విద్యార్థులతో చర్చించడం, విలువలకు సంబంధించిన అంశాలతో కూడిన సెమినార్లను నిర్వహించడం, విలువల వికాసానికి విద్యార్థులకు సంరక్షణ మార్గదర్శనం చేయడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, మెంటరింగ్ ద స్టూడెంట్స్ ఆన్ ద వాల్యూస్ డెవలప్మెంట్. ఓకేనా. మీ కీ ఎక్కడుంది అని ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఉంది కదా, ఇది రైట్ కీ అన్నమాట. ఫ్రమ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై ద సెట్ విచ్ డస్ నాట్ హ్యావ్ నెగటివ్ ఇంప్లికేషన్స్ ఫర్ ద రీసెర్చ్ ఎథిక్స్. కింద ఇవ్వబడిన ప్రతిపాదనలో ఏది పరిశోధనలో నైతికతను వ్యతిరేకమైనది కాదు, నైతికతకు వ్యతిరేకమైనది కానిదేది అని అడిగారు.
ఓకేనా. ఏ రీసెర్చ్ క్రిటికల్లీ లుక్స్ ఎట్ ద ఫైండింగ్ ఆఫ్ అనదర్ రీసెర్చ్. ఒక పరిశోధకుడు ఇతర పరిశోధన ఫలితాన్ని విమర్శనాత్మకంగా గమనించడం. ఓకేనా, ఇది కరెక్టే అవుతుంది మనకి. ఇక్కడ కానిది అని అడిగారు. ఓకేనా. సరైన రెఫరెన్స్లు లేకుండా సంబంధిత అధ్యయనాలు సూచించడం. సరైన రెఫరెన్స్ లేకుండా సూచించడం అనేది జరగదు. సో ఇది రాంగ్ ఆన్సర్ కింద తీసుకోవచ్చు. పరిశోధకుని సత్మీలతను పరిశోధన నివేదిక రుజువుల ఆధారంగా. ఇది కూడా కరెక్టే. పాలసీలను తయారు చేయడం, అమలు చేయడం అనే ప్రక్రియ ఇంతకు ముందు చేసిన అధ్యయనాలను నియంత్రించడం ద్వారా. ఇది కూడా కరెక్టే అవుతుంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ప్రతిపాదనల పరిశోధన నైతికతకు వ్యతిరేకమైనది ఇదన్నమాట. The conclusions or findings of which type of research can't be generalized to another situation. ఏ రకమైన పరిశోధనలోని ఫలితాలను ఇతర పరిస్థితులకు సాధారణీకరించడానికి వీలు కాదు. సాధారణ తులనాత్మక పరిశోధన, చారిత్రాత్మక పరిశోధన, వర్ణనాత్మకమైన పరిశోధన, ప్రయోగాత్మక పరిశోధన. రైట్ ఆన్సర్ వచ్చేసి డిస్క్రిప్టివ్ రీసెర్చ్. వర్ణనాత్మకమైన పరిశోధన అనేది సాధారణీకరించడానికి వీలు కాదు. ఓకేనా. నెక్స్ట్, ఏ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ మెథడాలజీ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇన్. అంటే పూర్తి స్థాయి పరిశోధనా పద్ధతి క్రింది దానికి అవసరం లేదు అని అడుగుతున్నారు. ఈ 4 దేనికి అవసరం లేదో తెలుసుకోవాలి. డాక్టరేట్ స్థాయి పరిశోధన సైద్ధాంతికకు దీనికి అవసరమే. మాస్టర్ లెవెల్ పరిశోధన సైద్ధాంతిక గ్రంథం దీనికి అవసరమే. పీజీ స్థాయి పరిశోధన డిజర్టేషన్ దీనికి కూడా అవసరమే. సదస్సుకు సంబంధించిన పరిశోధన పత్రం కాన్ఫరెన్స్ పేపర్కి అవసరం లేదు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పార్టిసిపేటరీ రీసెర్చ్. క్రింది ప్రతిపాదనలలో భాగస్వామ్య పరిశోధన అంటే పార్టిసిపేటరీకి సంబంధించి సరి అయినది కానిది ఏది అని అడిగారు. మనకి ఇక్కడ క్వశ్చన్ చదువుతున్నప్పుడే తెలియాలి సరి అయినది, సరి కానిది, కానిది చెందినది, ఇట్లాంటి వాటన్నిటికీ మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓకేనా. ఇక్కడ సరి అయినది కానిది ఏది అని అడిగారు అంటే క్వశ్చన్ నెగిటివ్లో ఉందని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఇది జ్ఞానమే ఒక శక్తి అని గుర్తించుము. ఇది ప్రజలే నిష్ణాతులను నొక్కి చెప్పును. ఇది ఐక్యతతో కూడిన శోధనా ప్రక్రియ లేదా దీని ముఖ్యమైన ప్రాధాన్యత జ్ఞానాన్ని ఉత్పత్తి చేయడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇది ప్రజలే నిష్ణాతులని నొక్కి చెప్పును. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కీ చూసుకోండి మీరు. ఓకేనా. ద నెక్స్ట్ వన్, ఒక ప్రధానోపాధ్యాయుడు పాఠశాలల్లో క్రమశిక్షణకు సాధించడం మరియు వివిధ కార్యక్రమాలను పెంపొందించే విషయమై ఉపాధ్యాయులతో విద్యార్థులతో ముఖాముఖిను ఏర్పాటు చేయు ప్రయత్నాన్ని ఏ రకమైన పరిశోధనకు సంబంధించినదిగా చెప్పవచ్చు. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఫండమెంటల్ రీసెర్చ్, ప్రాథమిక పరిశోధన అని చెప్పవచ్చు. మనకి ఇక్కడ ఒక కాంప్రహెన్షన్ ఇచ్చారు. దానికి 11 నుంచి 15 క్వశ్చన్ ఇచ్చారు. ఈ కాంప్రహెన్షన్లో నుంచి మీరు వీడియో పాస్ చేసి ఈ కాంప్రహెన్షన్ మొత్తం చదవండి. ఓకేనా. ఇప్పుడు అందులో వచ్చిన క్వశ్చన్స్ ఏమి అనేది మనం చూద్దాం. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉందన్నమాట. అది మనకి 11th క్వశ్చన్ చూసారు కదా. ఈ 11th క్వశ్చన్ మనకి ముందిచ్చిన ప్యాసేజ్ ఉంది కదా కాంప్రహెన్షన్, దాని నుంచే ఇచ్చారన్నమాట. ఓకేనా. దేశం యొక్క స్వేచ్ఛ ఎలా ప్రమాద స్థితిలో పడింది అంటే మనకి ఇది ఆన్సర్ మనం ఎక్కడి నుంచో వెతకాల్సిన అవసరం లేదు. మనకు ముందు ఉన్న ప్యాసేజ్లోనే దీనికి ఆన్సర్ ఉంది. ఓకేనా. విభజన్, పార్టిషన్. 12th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. క్రింది వానిలో సరి అయినది ఏది. ఎక్కడున్నాయి అంటే మనకి ముందు మీకు ప్యాసేజ్ చూపించాను కదా, అందులో ఉన్నాయి. డాక్టర్ జాన్ మథాయ్ క్రిటికల్లీ సెడ్ దట్ ఆల్ నేషనల్ మూమెంట్స్ ఫర్ ద ఫ్రీడమ్ డిపెండ్స్ ఆన్ బెనిఫిషియల్ థింగ్స్. డాక్టర్ జాన్ మథాయ్ విమర్శనాత్మకంగా స్వేచ్ఛ కోసం సాగిన అన్ని జాతీయ ఉద్యమాలు లాభదాయకమైన విషయాలపై ఆధారపడ్డాయని డాక్టర్ జాన్ మథాయ్ విమర్శనాత్మకంగా పేర్కొన్నారు. ఓకేనా. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మనం ప్యాసేజ్లో ఉన్న వాటిని, ప్యాసేజ్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ని అసలు ఆన్సర్ ఎటు పోగొట్టకూడదు. ఎందుకంటే అందులో ఉన్న వాటినే మనం వెతికి పెట్టడం కాబట్టి వేరే వాటిలాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్యాసేజ్ చదివితే సరిపోతుంది, ఈజీగా 5 మార్క్స్ గెయిన్ అవ్వచ్చు. 13th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా దట్ ఎక్స్ప్రెస్డ్ బై డాక్టర్ జాన్ మథాయ్ ఇన్ ద అబౌవ్
పారాగ్రాఫ్ పై పేరాలో డాక్టర్ జాన్ మాతే చెప్పిన ముఖ్యమైన ఆలోచన ఏమిటి అని అడిగారు. ఓకేనా, ఇది మానవ విలువలకు సంబంధించినది. ఆయన ఏం చెప్పారంటే ఇది మానవ విలువలకి సంబంధించినది అని చెప్పడం జరిగింది. ఓకేనా, 13th క్వశ్చన్. ఇప్పుడు 14th క్వశ్చన్ ఇచ్చారు. అకార్డింగ్ టు ద రైటర్, ఇండియా అండ్ పాకిస్తాన్ పార్టిషన్ ఈజ్. రచయిత ప్రకారం భారతదేశం మరియు పాకిస్తాన్ విభజన అనేది ఏమిటి అని అడిగారు. ఓకేనా, భారతదేశం మరియు పాకిస్తాన్ యొక్క విభజన ఏంటి అంటే అసహజమైనది, ఆడ్గా జరిగింది అని అర్థం. అకార్డింగ్ టు ద రైటర్. ఇది మనకి ప్యాసేజ్ నుంచి ఇచ్చే క్వశ్చన్స్లో లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. 11th నుంచి 15th క్వశ్చన్ వరకు మనకి ప్యాసేజ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ద వూండ్ విల్ టేక్ లాంగ్ టు హీల్. ద వర్డ్ వూండ్ రిప్రజెంట్స్. గాయం నయం కావడానికి చాలా సమయం పడుతుంది. ఈ వాక్యంలో గాయం అనే పదం దీనిని సూచిస్తుంది. అంటే పార్టిషన్ని సూచిస్తుంది, విభజనను సూచించడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడతో మనకి ప్యాసేజ్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. మళ్ళీ నార్మల్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇది వచ్చేసి మీడియా ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈజ్ ఏ. మీడియా ముఖ్యమైనది ఎందుకంటే మీడియా అనేది సమాచార ప్రసార ఆధారం. ఓకేనా, కమ్యూనికేటివ్ సోర్స్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి అవాయిడెడ్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఫైండ్ ఇట్ అవుట్. క్రింది వాటిలో ఒకటి సమర్థవంతమైన సంభాషణకు దూరంగా ఉండాలి, దాన్ని కనుగొనండి. ఇంటలెక్చువల్ అవేర్నెస్, సంస్కృతుల మధ్య అవగాహన, అంబిగిటీ సందిగ్ధత, అపియరెన్స్ ఆఫ్ స్పీకర్, వక్త యొక్క రూపం, శారీరక వైకల్యాలు. ఓకేనా, రైట్ ఆన్సర్ వచ్చేసి సందిగ్ధత, అంబిగిటీ. 18th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. కింది వాటిలో సరికానిది ఏది అని అడుగుతున్నారు. We can learn to become better communicators through enhancing self-awareness and self-knowledge. స్వీయ అవగాహన మరియు స్వీయ విజ్ఞానాన్ని పెంపొందించడం ద్వారా మనం ఉత్తమ సమాచార ప్రసారకర్తలు కావాలని నేర్చుకోవడం. ద ఫార్మ్స్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇంక్లూడ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ కాంటాక్ట్ అండ్ పర్సనల్ అపియరెన్స్. అశాబ్దిక సమాచార మార్పిడి యొక్క రూపాలు ముఖ కవళికలు, కంటి సంకేతాలు మరియు వ్యక్తిగత రూపాన్ని కలిగి ఉండడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇది. అశాబ్దిక నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ అంటే ఏంటంటే చదువు రాని వాళ్ళ కోసం, ఇల్లిటరేటర్స్ కోసం. వాళ్ళకి మెయిన్ ఉపయోగం ఏంటంటే ముఖ కవళికలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, కంటి సంకేతాలు, వ్యక్తిగత రూపాన్ని వ్యక్తిగత రూపాన్ని కలిగి ఉండడం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 19th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద ఎఫెక్టివ్ క్లాస్ రూమ్. సమర్థవంతమైన క్లాస్ రూమ్కి, తరగతి గదికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అని అడిగారు. ఫస్ట్ వచ్చేసి మనకి అభ్యసన విద్యార్థికి కేంద్రీకృతమై ఉంటుంది. ఇది ఫస్ట్ తీసుకుందాం. ఓకేనా, సెకండ్ వచ్చేసి 3 బోధన వైవిధ్యంగా ఉంటుంది. ఇది 2 ఆప్షన్, అంటే సెకండ్ ప్లేస్లో ఉండాల్సింది. నెక్స్ట్ 4th ప్లేస్లో నేర్చుకోవడం అనేది జీవితానికి సంబంధించింది. ఓకేనా, ఇంకా 5th దీనికి అభిప్రాయం ఉండేది, ఇది కరెక్ట్ కాదు. విద్యార్థులు పాల్గొనడం, ఇది కూడా కరెక్టే. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్. ఇట్ మోటివేట్స్ పీపుల్ టు ఇంప్రూవ్. ద క్యారెక్టరిస్టిక్ టు ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్. అభిప్రాయం ఎల్లప్పుడూ ప్రశంసించబడుతుంది, ఇది ప్రజలను మెరుగుపరచడానికి ప్రోత్సహిస్తుంది. సమర్థవంతమైన అభిప్రాయం యొక్క లక్షణం అని అడిగారు. ఇది రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ ఆబ్జెక్టివ్ బై ఫస్ట్ హ్యాండ్ అబ్జర్వేషన్. ఇది ప్రాథమిక పరిశీలన చేత వచ్చిన విషయ నిష్ఠతతో కూడిన సమాచారంపై ఆధారపడుతుంది అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ నుంచి మనకి మ్యాథ్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. యాప్టిట్యూడ్ అంటారు కదా, క్వాంటిటేటివ్. ఒక వ్యక్తి 6 కిలోల టమాటాలు మరియు 7 కిలోల బంగాళదుంపలను 2 కలిపి 190 రూపాయలతో ఖర్చుతో కొనుగోలు చేయాలని అనుకున్నాడు. మార్కెట్లో టమాటాలు చాలా బాగున్నాయి. అప్పుడు అతను టమాటాలు 2 కిలోలు ఎక్కువగా మరియు బంగాళదుంపలు 6 కిలోలు తక్కువగా కొనుగోలు నిర్ణయించుకున్నాడు. మరియు కొనుగోలుకు 170 రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. 1 కిలో ధర టమాటాలు ఎంత అని అడిగారు. ఓకేనా, 25 రూపీస్ అంట. మనకి ప్రాసెస్ అయితే నాకు తెలీదు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రాసెస్ ఎట్లా ఉంటుందో అని. ఓకేనా, ఒక నిర్దిష్ట భాషలో బాస్కెట్ అనే పదం కోడ్ UFLTBC అయితే అప్పుడు ఆ భాషలో సింపుల్ అనే పదం కోడ్ ఏమవుతుంది అని అడిగారు. MFNQJT ఇది వచ్చేసి మనకి కోడింగ్.
ఓకేనా. ఫస్ట్ మనకి నంబర్స్లో అడిగితేనేమో ఏబిసిడి ఇట్లా వేసుకొని నంబరింగ్ ఇచ్చుకోండి. లేదా లెటర్స్లో అడిగితేనేమో అది ఫస్ట్ నుంచి లాస్ట్కి ఉంటుందా లాస్ట్ నుంచి ఫస్ట్కి ఉంటుందా అనేసి చూసుకోండి. కోడింగ్ డీకోడింగ్ ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రెండు కుళాయిలు ఏ మరియు బీలు ఒక తొట్టిని వరుసగా 2 మరియు 3 గంటల్లో స్వతంత్రంగా నింపగలవు. ఒకేసారి 2 కుళాయిలు తెరిస్తే ఆ తొట్టి ఎన్ని నిమిషాల్లో నిండుతుంది? 72 మినిట్స్. ఇది కూడా మనకి కొంచెం మ్యాథ్స్కి సంబంధించింది. ఒక సంస్థ గుర్తింపు ధరలో 15% డిస్కౌంట్ని ఇస్తుంది మరియు 90% లాభాన్ని పొందుతుంది. ఉత్పత్తి అసలు ధర మీరు ఎంత శాతానికి గుర్తింపు చేయవచ్చు? 34% అంట. ఇది కూడా మ్యాథ్సే. ఒక రైలు అదే దిశలో సైకిల్పై వెళుతున్న 2 వ్యక్తులకు వరుసగా 12-18 సెకండ్ల సమయంలో దాటినది. 2 వ్యక్తుల్లో సైకిల్ వేగంలో గంటకు కిలోమీటర్లు 9-18గా ఉండొచ్చు. అప్పుడు రైలు పొడవు మీటర్లలో వచ్చేసి 36 ఆన్సర్. ఇది బ్లడ్ రిలేషన్ మీద వచ్చింది క్వశ్చన్. ఏ యొక్క తల్లికి తండ్రి యొక్క కొడుకు ఏ యొక్క తండ్రికి ఏమవుతాడు? ఏ యొక్క తల్లికి తండ్రి యొక్క కొడుకు. ఓకేనా. ఏ యొక్క తల్లికి ఏ యొక్క మదర్కి తండ్రి యొక్క కొడుకు ఏ యొక్క తండ్రికి ఏమవుతాడు అని అడిగారు. బావ బామర్ది బ్రదర్ ఇన్లా అంటాం. ఓకేనా. ఇది వచ్చేసి ఒక తరగతిలో ఉన్న 280 మెంబర్స్ విద్యార్థులు 210 మంది రసాయన శాస్త్రంలో ఉత్తీర్ణత సాధించారు. 220 మంది విద్యార్థులు గణిత శాస్త్రంలో విఫలమయ్యారు. 40 మంది విద్యార్థులు రెండింటిలోనూ విఫలమయ్యారు. అప్పుడు తరగతిలోనున్న విద్యార్థుల్లో రసాయన శాస్త్రంలో మాత్రమే విఫలమైన వారు ఎందరు అంటే 30 మెంబర్స్. ఓన్లీ కెమిస్ట్రీలోనే ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు అంటే 30 మెంబర్స్ అన్నమాట. క్రింది వానిలో నున్న ఒక సరిపోని అక్షరాలు డియు ఏజెడ్ సిఎక్స్ బీవై. ఓకేనా. డియు ఎట్లా అంటే ఇప్పుడు ఏ ఫస్ట్ లెటర్ ఫస్ట్ నుంచి ఫస్ట్ లెటర్ ఏ అనుకుంటే లాస్ట్ నుంచి ఫస్ట్ లెటర్ జెడ్ అవుతుంది. ఓకేనా. సిఎక్స్ ఫస్ట్ నుంచి థర్డ్ లెటర్ ఎక్స్ అయితే లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ ఎక్స్ అవుతుంది. బి ఫస్ట్ నుంచి సెకండ్ లెటర్ బి అయితే లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ వై అవుతుంది. ఓకేనా. వైజెడ్ అంటే లాస్ట్ నుంచి సెకండ్ వై లెటర్ అవుతుంది. అట్లా అన్నమాట. ఈ 3 కరెక్ట్గానే ఉన్నాయి. డికి యూకి మాత్రం రిలేషన్ లేదు. ఓకేనా. అదన్నమాట. మిస్సింగ్ నంబర్స్ నుంచి క్వశ్చన్. అనుక్రమంలో లోపించిన సంఖ్య 7, 20, 47, 94, 167. దాని తర్వాత వచ్చే నెంబర్ ఏంటని అడిగారు. 199. రీజనింగ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం అయితే జరుగుతుంది. క్రింది క్రమంలో లోపించిన అక్షరాల సమూహం AZBY CXDW EVFU. మనం ABCDలు అన్నీ వరుసగా రాసుకొని వాటి నంబరింగ్ ఇచ్చుకొని వీటికున్న రిలేషన్ ఏంటో కనిపెట్టి అప్పుడు ఆన్సర్ గెస్ చేయాలన్నమాట. ఓకేనా. దీనికైతే 4th ఆన్సర్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఒకటి ఇచ్చారు. ఒక భారతదేశంలో 2015 నుంచి 2016 వరకు వివిధ సంస్థల వరుసగా 45-55 lakhs రంగుల టెలివిజన్లను విక్రయించాను. అంటే కలర్ టీవీస్ అన్నమాట. వివిధ సంస్థలు విక్రయించిన శాతం పట్టికలో ఇవ్వబడింది. వీడియోకాన్ అనేది 2015లో ఎంత 2016లో పర్సంటేజ్ ఎంత అని అడిగారు. కానీ శాంసంగ్ 2015లో 16లో ఎంత. ఎల్జీ టీవీస్, ఒనిడా టీవీస్, ఫిలిప్స్ టీవీస్, బీపీఎల్ టీవీస్, ఐవా, అదర్ కంపెనీస్ ఇవన్నీ కూడా మనకి డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. 2015తో పోలిస్తే 2016లో విక్రయంలో ఏ సంస్థ యొక్క యూనిట్ల సంఖ్య అత్యధికంగా పెరిగింది? ఓకేనా. అంటే 15తో పోలిస్తే ఇదిగో 16లో దేంతో పెరిగిందంటే అదర్ కంపెనీస్ బాగా పెరిగినాయి అన్నమాట. 1, 2 కాకుండా ఎక్కువ వేరియేషన్ ఉందన్నట్టు. మళ్ళీ క్వశ్చన్. ద పర్సంటేజ్ ఆఫ్ యూనిట్స్ సాల్డ్ బై వీడియోకాన్ అవుట్ ఆఫ్ ద సోల్డ్ యూనిట్స్ ఇన్ ద 2 years టుగెదర్ ఇన్. 2 సంవత్సరాల్లో విక్రయించిన మొత్తం యూనిట్లో వీడియోకాన్ విక్రయించిన శాతం ఎంత అని అడిగారు. ఓకేనా. వీడియోకాన్ ఇక్కడ ఉంది 21, 22. అవి వచ్చేసి మనం పర్సంటేజ్ కింద తీస్తే కనుక 21.50 వస్తుంది. 21.5. మనకి 35 వరకు ఈ బాక్స్ నుంచే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా. ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఇన్ ల్యాక్స్ బై అదర్స్ ఇంక్రీజ్డ్ ఇన్ 2016 కంపేర్డ్ విత్ 2015 ఈజ్. 2015తో పోలిస్తే 2016లో ఇతరులచే విక్రయించగా పెరిగిన యూనిట్ల సంఖ్య లక్షల్లో అంటే 3.45.
క్వశ్చన్స్ ఉన్నాయన్నట్టు 34, 35 కూడా మనకి పట్టిక నుంచి రావడం జరుగుతుంది. 2015తో పోలిస్తే ఫిలిప్స్ విక్రయించిన యూనిట్ల సంఖ్య 2016లో విక్రయంలో తగ్గిన యూనిట్ల సంఖ్య ఎన్ని యూనిట్స్ అంటే 1.1 లక్షలు వస్తుంది. మొత్తం 30 నుంచి 35 వరకు రావడం జరుగుతుంది. 2 సంవత్సరాల కలిపి వీడియోకాన్ విక్రయించిన మొత్తం యూనిట్ల శాతం ఎంత అని అడిగారు. 11.35. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వరకు మనకు ఆ పైన ఇచ్చిన డేటాతో అయిపోయింది. వేరే క్వశ్చన్స్ మళ్ళీ. కంప్యూటర్లోని భౌతిక భాగాలను వివరించడానికి వాడే పరికరం. భౌతిక అన్నారు కాబట్టి మనం హార్డ్వేర్ అనాలి, గుర్తుంచుకోండి. డిఓఎస్ స్టాండ్స్ ఫర్, ఓకేనా, డిజిటల్ ఆపరేటింగ్ సిస్టమ్. రైట్ ఆన్సర్. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి కూడా మనకి సెట్లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇంటర్నెట్ సాంకేతికతతో సంక్షిప్త పదం విజ్ వైజీ దేన్ని సూచిస్తుంది అంటే వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్ అనేది సూచిస్తుంది అన్నమాట. ఓకేనా. అనుమతి లేని వాడకందారులు ఇంటర్నెట్ ద్వారా ల్యాండ్లో ఫైల్స్ చదవడాన్ని అరికెట్టే సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఫైర్ వాల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఫైర్ వాల్ అన్నమాట. ద ఎక్స్పాన్షన్ ఆఫ్ అబ్రివేషన్ మూక్ అంటే ఏంటి అని అడిగారు. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అన్నమాట. మూక్కే అబ్రివేషన్ అడిగారు. ఓకేనా. ఓజోన్ క్రమాన్ని నిర్ధారణ చేయు సంఘమును వీరు స్థాపించారు. నాసా. నీటి చక్రంలో పాల్గొనుటకు భూమికి చేరే ఎంత సూర్యశక్తి భూమి మీద నీటిని ఆవిరి చేయుటకు కావలను అంటే 1/8%. ద మెయిన్ సెల్స్ దట్ గెట్ ఎఫెక్టెడ్ బై హెచ్ఐవి వల్ల ప్రభావం చెందే ముఖ్య కణాలు ఏంటి అని అడిగారు. డబ్ల్యూబీసీనే మనకి యాంటీబాడీస్కి ఎగనిస్ట్గా ఫైట్ చేస్తాయి. మెయిన్గా ఫస్ట్ డబ్ల్యూబీసీని ఎఫెక్ట్ చేస్తే అసలు మనకు బాడీకి ఫైట్ చేసే కెపాసిటీ ఉండదు కాబట్టి ఫస్ట్ డబ్ల్యూబీసీనే ఎఫెక్ట్ అవుతుంది. లిగ్నైట్ ఈజ్ ఏ వెరైటీ ఆఫ్. లిగ్నైట్ ఒక రకమైన, ఓకేనా, గోధుమ బొగ్గు, బ్రౌన్ కోల్ లిగ్నైట్ అనేది. ఇన్ విచ్ కంట్రీ ద శివా లేక్ టైడల్ పవర్ స్టేషన్ ఈజ్ ప్రెజెంట్. ఏ దేశంలో శివా సరస్సు టైడల్ పవర్ స్టేషన్ కలదు? చైనా. ఓకేనా, చైనాలో ఉందన్నట్టు. యూజీసీ హ్యాస్ అలౌడ్ స్టూడెంట్స్ టు డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ సైడ్ బై సైడ్ విత్ డిగ్రీస్. విద్యార్థుల డిగ్రీతో పాటు డిప్లొమా లేక సర్టిఫికేట్ కోర్సులను చేయడానికి యూజీసీ అనుమతించడానికి గల కారణం ఏమిటి అంటే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు పనిచేయగలిగే సామర్థ్యాన్ని పెంచడానికి ఎలో చేశారనమాట. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 47. ద పర్పస్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ ఈజ్ బెస్ట్ సర్వ్డ్ బై ద ఫోకసింగ్ ఆన్. క్రింది దానిపై కేంద్రీకరించడం ద్వారా విలువల విద్య ఉద్దేశం మెరుగ్గా సాధించబడును. మానవ విలువల పట్ల శ్రద్ధ. ఓకేనా. ఉన్నత విద్యలో అత్యంత ప్రధానమైనది క్రింది వాటిలో ఏది అని అడిగారు. బోధించిన అంశాలను పరీక్షించడం. టెస్టింగ్ వాట్ ఈజ్ బీయింగ్ టాట్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ సెంట్రల్ యూనివర్సిటీ ఈజ్ సెటప్ బై అన్ యాక్ట్ ఆఫ్. కేంద్రీయ విశ్వవిద్యాలయం క్రింది చట్టం ద్వారా స్థాపించబడింది. ద ఎంహెచ్ఆర్డి డిపార్ట్మెంట్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ద్వారా సెంట్రల్ యూనివర్సిటీ అనేది స్థాపించడం జరిగింది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ డెడ్ విత్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్. విద్యా ప్రణాళికకు సంబంధించిన సామర్థ్యాల నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించే సంస్థ ఏది అని అడిగారు. ఎన్సిఆర్టీ. ఓకేనా. ఇక్కడతో మనకి పార్ట్ ఏ లేదా పార్ట్ 1 యొక్క 50 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ కంటెంట్ లైఫ్ సైన్స్ యొక్క 100 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అది కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో. నేను మళ్ళీ పార్ట్ 2 వీడియో కూడా రిలీజ్ చేస్తాను.